హౌస్ వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ధనాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, సప్తమాధిపతి ఎవరు అనేది తీసుకోవాలి. ధనాధిపతిని యాక్టివ్ చేసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్, చతుర్థాధిపతి కనుక యాక్టివ్ అయితే గృహయోగము, సప్తమాధిపతి యాక్టివ్ అవడం వల్ల వివాహ యోగం అనేటువంటిది, వివాహం జరగడము అనేటువంటివి జరుగుతాయి. అయితే అసలు ఈ గ్రహాలు ఏమవుతాయి మీకు అంటే ఏ గ్రహం అవుతుంది, వీటికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలి, దీన్ని యాక్టివ్గా ఎలా చేసుకోవాలి అనేటువంటిది మీకు మీరుగా చూసుకొని చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో ఇది చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఈ యొక్క ధనాధిపతి తృతీయాధిపతి మీకు శని అవుతాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ శని గనక బాగుంటే మీడియేటింగ్ ద్వారా ధనయోగం ఉంటే జాతకం మీద శని గనక బాగోని పక్షంలో మధ్యవర్తిత్వంగా వెళ్ళడం ద్వారానే ఇబ్బంది పడతారని దాని యొక్క అర్థం. అంటే శని బాగా పూర్తిగా పాడైతే మీరు మధ్యవర్తిత్వంగా అసలు వెళ్ళకూడదు. ఇక మరి దీన్ని యాక్టివ్ చేసుకోవడం ఎలాగా, నువ్వులు దానంగా ఇవ్వడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, కాస్త వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఓం నమో వెంకటేశాయ నామస్మరణం, లేదా ఓం నవవిద్రమ బింబ శ్రీ ఞక్కారి రథమచ్చదాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. ఇక లగ్నాధిపతి చతుర్థాధిపతి అంటే గృహకారకుడు, విద్యాకారకుడు మీకు గురువు అవుతాడు. కాబట్టి గురుగ్రహం గనక బాగుంది, బలంగా ఉంది అంటే కనుక మీకు గృహము వాహన యోగాలు బాగుంటాయి. కానీ గురువు పాడయ్యాడు జన్మ జాతకంలో, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వడం, తల్లితో సరైన సఖ్యత లేకపోవడము, అదేవిధంగా గృహం ఏదైనా కొనుక్కుందామంటే కూడా సరిగ్గా సెట్ కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్గా కానీ అదేవిధంగా గృహపరంగా కానీ యోగం కలుగుతుంది. అయితే మీ యొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడై, శుక్రుడికి 6వ ఆధిపత్యము 11వ ఆధిపత్యము రెండు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వివాహం అనేటువంటి విషయంలో ధనుర్లగ్నం వాళ్ళు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా సెకండ్ మ్యారేజ్ యోగాలు ఉన్నాయా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయో చెక్ చేసుకుని వివాహం చేసుకోవాలి. మీరు వివాహం చేసుకునే పర్సన్కి ఆ అవయోగాలు ఏవి లేకుండా చక్కగా ఉండే యోగం ఉండే అమ్మాయిని చేసుకుంటే, అబ్బాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకున్నట్లయితే మీరు స్త్రీలైతే పురుషులైతే స్త్రీలని, అప్పుడు మీ జన్మజాతకంలో పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు అయ్యాడు. కాబట్టి శుక్రుడు రాసుల్లో గ్రహాలున్నా లేదా శుక్రుడు యొక్క మహాదశ అంతర్దశలు వచ్చినా అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇవ్వడం, మీ యొక్క జీవిత భాగస్వామితో కాస్త ఎప్పుడూ కొంచెం క్లియర్గా ఉండడం, క్లియర్గా ఉండడం, ఓపెన్గా ఉండడం, కొంచెం ఎక్కువ కమ్యూనికేట్ చేస్తూ ఉంటే మీ యొక్క వివాహ సంబంధించిన విషయము బాగుంటుంది. అలాగే మీకు సర్వసాధారణంగా వివాహం తర్వాత నుంచే కొంత బుధుడి యొక్క బలం వల్ల కెరియర్ సెటిల్మెంట్ కూడా ఉంటూ ఉంటుంది. అయితే మీరు ఈ బుధగ్రహం దగ్గర దీపారాధన, శుక్రగ్రహం దగ్గర దీపారాధన అనేటువంటిది వివాహ యోగాన్ని ఇస్తుంది. గురుగ్రహం దగ్గర దీపారాధన అనేటువంటిది గృహయోగాన్ని, శని భగవానుడి దగ్గర దీపారాధన అనేటువంటిది మీకు ధనయోగాన్ని కలిగింపజేస్తుంది. కొంతమందికి చూడండి బాగా చదువుకుంటారు కానీ ధనబలం సరిగ్గా ఉండదు, మరి కొంతమందికి గృహం ఉండదు, కొంతమందికి వివాహం అవ్వదు ఎంత సెటిల్మెంట్ అయినా కూడా. దీనికి కారణాలు ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో 2వ స్థానం డీయాక్టివేట్ అయిపోయింది, అంటే డెడ్ అయిపోద్ది ఒక్కోసారి, అంటే బ్లాక్డ్ భాగ్య చక్ర, భాగ్యం ఉంది కానీ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ధనానికి కేవలం 2వ స్థానం ఒకటైనా కాదు, 2వ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము, 6వ స్థానం కూడా ధనాన్ని ఇస్తుంది, దశమం కూడా ఇస్తుంది, ఎందుకంటే దశమం అంటే వృత్తి కాబట్టి. ఈ 6లో ఏ స్థానం బాగుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏ స్థానం బాగుందో చెక్ చేసుకొని ఆ రిలేటెడ్గా మీరు ప్రయత్నం చేయండి ఫైనాన్స్ కోసం. అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగున్నటువంటిది మీకు ఫలితాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఒక 4-5 కూరగాయలు కొనడానికి వెళ్ళారు ఉదాహరణకి, అక్కడ అన్నిట్లో ఏది బాగుందో తీసుకున్నారు. ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని కూర వండుకుంటే బాగుంటుంది కూడా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ధనాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి, దశమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కేవలం ఒక ధనాధిపతినే కాదు, వీటిలో ఏది ఉందో చూసుకొని మీ ధనము ఏ యోగంలో ఉంది, అంటే ఉద్యోగం చేయడం ద్వారా ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, లేకపోతే వ్యాపారం చేయడం ద్వారా ఉందా, ఆ వ్యాపారం కూడా మీరు
కొన్ని సార్లు చూడండి సర్వీస్ రిలేటెడ్ చేస్తారు. మన కొంతమంది ప్రోడక్ట్ అమ్ముతారు, కొంతమంది ఆన్‌లైన్‌లో అమ్ముతారు, కొంతమంది షాప్ పెట్టి అమ్ముకుంటారు. ఇది అసలు ఎందులో ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకుంటాము? మీ ధనాధిపతి దేనితో? మూడో అధిపతితో ఉన్నాడు మీడియేటింగ్ ద్వారా, నాలుగో అధిపతితో ఉన్నాడు రియల్ ఎస్టేట్, ఐదో అధిపతితో ఉన్నాడు ఉదాహరణకు ఐదో స్థానం, అది ఐదో అధిపతి. మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా అనుకోండి, అది ఎంతసేపు డాక్టరే అవ్వాలని రూల్ లేదు, ఆరో అధిపతితో ఉన్నాడు. లోన్స్ ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి కొంతమందికి, లేదా ఉద్యోగం చేయడం ఏడు అనుకోండి. ఈవెంట్స్ లేకపోతే 11 అన్న ఈవెంట్స్, బిజినెస్లు కూడా అనుకోవచ్చు. ఏంటంటే రీసెర్చెస్ ద్వారా, లేకపోతే తాతగారి ప్రాపర్టీ ఏదైనా ఉంటాయి, లేకపోతే మనకి డయాగ్నోటిక్ సెంటర్స్. 9 అనుకోండి టీచింగ్, 10 అనుకోండి జాబ్, 11 అనుకోండి మళ్ళీ అగైన్ బిజినెస్, 12 అంటే సర్వీసెస్ మూలంగా విదేశాలు వెళ్ళడం ద్వారా. ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే గృహయోగం విషయంలో కూడా మీరు ఏంటంటే అసలు మీకు తాతగారిది కానీ తండ్రి గారిది కానీ అనుభవించే యోగం ఉందా లేదా. కొంతమంది చూడండి, తాతగారి ప్రాపర్టీ ఉందండి కానీ అది కోర్టు కేసులో ఉంది, తాతగారి ప్రాపర్టీ ఉంది కానీ మేము అనుభవించలేకపోతున్నాం, అది పంచడం లేదు, మాకేం లాభం, అది ఎప్పుడు పంచుతారో తెలియదు అంటూ ఉంటారు. అంటే మీ పర్సనల్ చార్ట్లో తాతగారి ప్రాపర్టీ అనుభవించే యోగం లేదనుకోండి, ఇలా జరుగుతూ ఉంటుంది. సేమ్ తండ్రి గారి ప్రాపర్టీ కూడా, సేమ్ మీ ప్రాపర్టీ విషయంలో కూడా కొంతమంది చూడండి, ఏంటో 60 ఏళ్ళు వచ్చేసాయి ఇప్పటిదాకా ఒక సెంట్ భూమి కూడా కొనుక్కోలేదు, ఏంటో నా జీవితం అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ప్రాపర్టీ కొనుక్కునే యోగం అనేటువంటిది సరిగ్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమవుతుంటుంది, మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం సరిగ్గా లేదో దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఏంటి, మీ పేరు మీద కొనుక్కోవాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలా, లేదా మీ పిల్లల పేరు మీద కొనాలా తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఆ రకంగా సంకల్పం చేసుకుంటే మీరు కొనగలుగుతారు. మీ జాతకంలో లేనప్పుడు మీరు మీ పేరు మీద కొందామని అనుకుంటే అది కొనలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పేరు మీద ఏ డైరెక్షన్ పనికొస్తుందో కూడా చూసుకోవాలి. ఇక ఇది మరి ప్రాపర్టీ యోగం రావాలంటే ఏం చేయాలి, మీరు వారాహి అష్టోత్తరం చేసుకుంటుంటే దాని చికాకుల్లో ఉన్న ప్రాపర్టీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక వివాహం, ఇక్కడ చాలామంది ఏంటంటే చాలా భయపడుతూ ఉంటారు, ఏమంటే నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి, 35 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా వివాహం లేదు, మా పిల్లల తోటోళ్ళకి 25 ఏళ్ళకి అయిపోయిందని. ఇక్కడ జన్మజాతకంలో సప్తమ స్థానం ఎప్పుడు యాక్టివ్ అవుతుందో చూసుకోగలగాలి. ప్రతి జీవుడికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేది వస్తుంది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే అది మంచిది. కొన్నిసార్లు 3 నుంచి 5 సార్లు చేసుకోకూడని సమయం కూడా నడుస్తుంది. అక్కడ ఏంటంటే ఆ చేసుకోకూడని సమయం నడిచినప్పుడు మీకేమవుతుంది, ఆ వివాహ సంబంధించినటువంటి విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జన్మ జాతకంలో 2 వివాహాల యోగం ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. అది ఎలా చూడాలి, సప్తమాధిపతి పాడవడం, 12వ అధిపతి పాడవడం, డ్యూయల్ సైన్ కనెక్టివిటీస్ వస్తే 2 వివాహాల యోగం ఉందని మీరు నిర్ధారించుకోవాలి. రెండవది ఏంటి, లేట్ మ్యారేజ్ యోగం ఉందా, సాటర్న్తో కనెక్ట్ అయితే లేట్ మ్యారేజ్ యోగం. అలా కాకుండా సప్తమాధిపతి మంచి శుభగ్రహాలతోనే ఉన్నాడు, ఎర్లీ మ్యారేజ్ యోగం, అందులో లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది ఉంటుంది. చాలామందికి ఏంటంటే మంచి ముహూర్తం పెట్టుకున్నామండి కానీ ఎందుకో మాకు వివాహ సంబంధించిన విషయంలో ఇటువంటి అనుభవం చూసాము అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే 2 వివాహాల యోగం ఉండడం వల్ల మీరు ఎటువంటి ముహూర్తం పెట్టుకున్నా ఎలా చేసుకున్నా ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, స్త్రీ అయితేనేమో కుంభ వివాహము, పురుషుడైతే అర్క వివాహం చేసుకొని వివాహం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో, ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో ఏ గ్రహాల చేత స్ట్రక్ అయి ఉన్నాడు, బ్లాక్ అయి ఉన్నాడు. మనం ఇక్కడ ఏంటంటే ధనాధిపతి బ్లాక్ అయితేనేమో ధనపరంగా ఎదుగుదల లేదు, ఫోర్త్ లార్డ్ అంటే చతుర్థాధిపతి బ్లాక్ అయితేనేమో మీరు ప్రాపర్టీ కొందామంటే కొనలేకపోతుంటారు. అలా కాకుండా మీకు అష్టమాధిపతి బ్లాక్ అయితే తాతగారు ప్రాపర్టీ తీసుకోకూడదు, ఒకవేళ తీసుకున్న అది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. 12వ అధిపతి బ్లాక్ అయితే తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఇబ్బందులు వస్తాయి. సో ఇక్కడ ఏది బ్లాకింగ్లో లేదో అది ఉంచుకోవచ్చు, మిగిలింది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ని పూర్తిగా తిప్పుతుంది ఈ యొక్క అంశం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వివాహ సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, బంధువర్గంలో యోగం ఉందనుకోండి, బంధువర్గంలో చేసుకుంటేనే బాగుంటుంది. లవ్ మ్యారేజ్ యోగం ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడం. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తారు,
అది మీ పూర్వజన్మల్లో కర్మలో ఉన్నటువంటి విషయం. ఆ కర్మని మీరు తగ్గించుకోవడానికి లలితా సహస్రనామాలు రెగ్యులర్గా చేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః అని మంత్రం చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. రెగ్యులర్గా లలిత చేసుకోండి. ఈ రకంగా మీరు మీ జాతక చక్రంలో ధనాన్నిచ్చే కారకుడు ఎవరు, గృహాన్నిచ్చే కారకుడు ఎవరు, వివాహాన్నిచ్చే కారకుడు ఎవరో చూసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.